Garuda Express, an international courier service. బ్రహ్మాండమైనటువంటి వర్క్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ 500 crores శాంక్షన్ ఇచ్చాం, జీవో ఇచ్చాం. అన్ని వర్క్స్ అంతా కూడా జరుగుతూ ఉన్నాయి. సున్నిపెంటలో, శ్రీశైలంలో ఇవన్నీ. ఇదంతా తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. మేము తీసుకొచ్చాం. చంద్రబాబు నాయుడు నాయకత్వాన దాన్ని ఈరోజు అక్కడ ఇంప్రూవ్మెంట్ చేసి తిరుపతి మాదిరిగా చేయాలని చెప్పే ఉద్దేశంతోనే అక్కడ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఎవరు చేసింది? తెలుగుదేశం చేసింది. మరి ఆయన ఏమైనా దీంట్లో పార్టిసిపేట్ చేసాడా, భాగస్వామి అయినాడా? లేదు. ఈరోజు పట్టుబట్టి మేమందరం కూడా కలిసి ఈ 500 కోట్ల రూపాయలు అక్కడ ఈ శ్రీశైలం ప్రాజెక్టుకు, శ్రీశైలం సున్నిపెంటకు, శ్రీశైలం డెవలప్మెంట్కు తీసుకొచ్చి వచ్చాం. అక్కడ రానున్న రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి వాటర్స్ కానివ్వండి, మరి అదే కాకుండా ఇంకా మరి బీదవాళ్ళకు, పేదవాళ్ళకు కూడా షాపింగ్ కాంప్లెక్స్లు కానివ్వండి అన్నీ కూడా అమర్చడానికే ఈ 500 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెడతాం. అది దాంట్లో భాగంగానే ఈరోజు శ్రీశైలంలో ఉన్న ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దేవస్థానానికి సంబంధం లేకుండా ప్రజలు ఉన్నారు చాలామంది బీదవాళ్ళు. వాళ్ళందరికీ కూడా 2500 కుటుంబాలకు ఈరోజు సున్నిపెంటలో 2 సెంట్ల స్థలం పట్టాలు ప్రభుత్వం ఉచితంగా ఇస్తూ ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద 1,50,000 ఇల్లులు కూడా కట్టిస్తూ ఉన్నాం 2500 కుటుంబాలకు. అలాగే ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీకి 4,700 ఇల్లులు శాంక్షన్ అయిపోయినాయి. అలాగే టోటల్ నియోజకవర్గంలోనే దాదాపు 9,000 ఇల్లులు, అంటే శ్రీశైలంలో 2,500, ఇదొక 4,700, మొత్తం 3,400, ఈ ఒక 4,000, అంటే గ్రామాలకు సంబంధించి 3,400 ఇల్లులు, అంటే 6,000, అంటే 10,000, దాదాపు 10,700 ఇల్లులు ఈరోజు ఒక్క శ్రీశైలం నియోజకవర్గానికి వచ్చింది. ఇవన్నీ అభివృద్ధి ఎవరు చేశారు? తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. మరి ఇంత చేస్తే కూడా 450 కోట్లు శ్రీశైలం అభివృద్ధికి, శ్రీశైలం సున్నిపెంట అభివృద్ధికి, పేదవాళ్ళకు పక్కా గృహాలు 10,700 ఉన్నాయి. సిద్ధాపురం రిజర్వాయర్ ఈరోజు పూర్తి చేయబోతా ఉన్నాం. దానివల్ల 25,000 ఎకరాలు పడుతూ ఉంది శ్రీశైలం. అలాగే ఇంకా ఒక 4 లిఫ్ట్లు చిన్నవి చేస్తూ ఉన్నాం. అవి కూడా దాదాపు మా నిన్ననే చైర్మన్ గారికి కూడా అడగడం కూడా జరిగింది. అవి కూడా ఇస్తూ ఉన్నాం. ఇంత అభివృద్ధి జరుగుతున్న నియోజకవర్గంలో నిన్నటిదాకా నువ్వే చెప్తివి, ఇన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి నువ్వే గొప్పలు చెప్పుకుంటువి. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం పార్టీ నన్ను అవమానించింది, నన్ను లెక్క చేయడం లేదు అంటే నిన్నే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడతారా తీసుకుపోయి? నీ తాత ఎంత? ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చక్రపాణి రెడ్డి గారికి నేను టికెట్ ఇస్తున్నాను అని చెప్పాలంట. అది కూడా ఫోన్లో కాదంట, ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. నీ స్థాయి ఎంత? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎక్కడో ఒక సర్పంచ్ మీ సొంత గ్రామంలోనే కొండ సుంకేసులో వెళ్ళదు. దమ్మలమూడు తాలూకా, కడప జిల్లా, కొండ సుంకేసు. నీ సొంత ఊర్లో నీ తండ్రి, నీ సొంత అన్న నిలబడితే గ్రామ సర్పంచ్గా ఓడిపోయినాడు. ఆ ఊళ్ళో 80 ఓట్లతో మొన్న జరిగిన ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్లో సొంత ఊరికి లోనే మీ ప్రజలు నిన్ను నమ్మడంలో, మీరు పెట్టి పెరిగిన ఊర్లోనే నువ్వు వచ్చి దేశాన్ని ఉద్ధరిస్తానంటే దేశంలో ప్రజలు నమ్మే పరిస్థితులు ఏం లేదు. సిగ్గు, లజ్జ, ధైర్యం ఉంటే ఈరోజు నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఈరోజు పార్టీలు